హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఒక అరుదైన వివాహాన్ని చూపించాలనుకుంటున్నాను. మన దేశంలో అన్ని ఖర్చుల కంటే వివాహ ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. ఉన్నవాడైనా లేనివాడైనా వాడుకున్న స్తోమత ప్రకారం తమ యొక్క వివాహాలను చేస్తూ ఉంటారండి. వివాహాల కోసం భారీగా వెచ్చిస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో మా పక్కూరిలో ఒక పెద్దాయన తన యొక్క కూతురి వివాహాన్ని అంగరంగ వైభవంగా దివి నుండి భూమికి వెలుగులు వచ్చిన విధంగా భారీ బడ్జెట్తో ఒక చిన్న శంకర్ ఫిలింనే చూపించాడు. అన్ని రకముల విందులతో పాటు వివిధ ప్రోగ్రామ్స్తో జనాలను కనువిందు చేశాడండి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్, బిందుల్ డ్యాన్సు, లైటింగ్ సెట్టింగ్లతో, కోలాహలాలతో ఆ ఊరంతా నిండిపోయింది. 5 రోజుల పెళ్ళి అరుదైన పెళ్ళి అన్న విధంగా ఈ 5 రోజులు ఊరంతా పండగలా చేశాడు. అంతేకాకుండా ఇప్పుడంతా బఫే సిస్టమే కదండి, కానీ దాన్నే తలదన్నే విధంగా బంతి భోజనాలు, తాటాకులు పందిర్లు వేసి ఒకేసారి 600 మందికి భోజనాలు పెట్టే విధంగా బంతి భోజనాలు ఏర్పాటు చేశాడు. మరో 7 తరాలు తమ యొక్క కూతురి వివాహం కోసం జనాలు మర్చిపోకుండా చెప్పుకునేలా తనదంటూ శైలిని చాటుకున్నాడండి. జీవితంలో మర్చిపోలేని మధుర క్షణమే పెళ్ళండి. దీన్ని చాలా అందంగా, ఆర్భాటంగా, పెద్దల సాక్షిగా జరుపుకోవాలని అందరూ ఆశపడుతూ ఉంటారు. ఈ పెళ్ళిలోనే వాళ్ళ యొక్క స్టేటస్ని చూపెడుతూ ఉంటారండి. మనం ఎంత చేసామో అంతకన్నా ఎక్కువగా జనాలు చెప్పుకోవాలని ఆశపడుతూ ఉంటారు. పెళ్ళికి వచ్చిన జనాలు వీటన్నిటిని చూసి నివ్వెరపోయారండి. చాలా ఆర్భాటంగా, ఆహ్లాదకరంగా పెళ్ళి కొనసాగింది. చాలామంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా పెళ్ళికి హాజరయ్యారు. చూడండి, ఇదంతా బిందుల్ డ్యాన్స్ టీము. మనం ఎప్పుడూ అమ్మవారు పండగలకి, పూజలకి మన ఊర్లోనూ అప్పుడప్పుడు వేస్తే చూసుకునే వాళ్ళం. చూడండి, ఇతను ఏర్పాటు చేశారు. అంత మేకప్లన్నీ చాలా బాగా సెట్ అయినాయి, చాలా బాగా తయారు చేశారు. ఆ తర్వాత స్టేజ్ మీద డ్యాన్సులు ఇవన్నీ చూసేసరికి జనాలందరూ అలా నివ్వెరపోయి ఉండిపోయారండి. భోజనాలకు వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళలేకపోయారు. ప్రోగ్రామ్స్ అన్నీ అయినంత వరకు స్టేజ్ పెర్ఫార్మెన్స్లు అయితే అదిరిపోయాయి. చూడండి, అది కళ్యాణ మండపం, ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. ఫౌంటైన్లు, అందరూ బిగ్ షాట్స్ అందరూ కూర్చోవడానికి చైర్లు అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా వరకు అయితే అందరూ స్టేజ్ దగ్గరే ఉండిపోయారండి. డ్యాన్సులు అయితే టీం అంతా ఇరగదీసింది. అతను ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, కానీ భారీగా అయితే ఉండుంటుంది అనుకుంటున్నాము. ఊరంతా అక్కడే ఉండిపోయారండి. 5 రోజులు కూడా ఊరందరికీ అక్కడే భోజనాలు. చాలా బాగా చేశారు. చూడండి ఎంత బాగున్నాయో. ఎవరు ఎంత చెప్పినా, ఎవరు ఎంత చేసినా అందరూ చెప్పుకోవడానికని. చూడండి, స్టేజ్ డెకరేషన్ అంతా అదిరిపోయింది. అంతా పచ్చిపూల డెకరేషన్ అనండి. ఈ విఘ్నేశ్వరుడికి అయితే ఎంత ఫౌంటైన్ ఎంత బాగా పెట్టారో. పొగలు కూడా రావడానికి వాటర్లోనే ఆ డెకరేషన్ అబ్బాయి ఏదో సొల్యూషన్ కలిపాడండి. వెంటనే మబ్బుల్లాగా పొగలకు వచ్చి చాలా అందంగా కనిపించింది. పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని కొత్త థీమ్తో స్టేజ్ మీదకి ఆహ్వానించారండి. చూడండి, డ్యాన్స్ ప్రోగ్రాము, హారతులు చూడండి ఏ విధంగా ఇచ్చారో. చక్కగా వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానించారండి. ఇంద్రలోకం నుండి భూలోకంలోని మ్యారేజ్ జరిగితే ఏ విధంగా ఉందో ఆ విధంగా చూపించారు. తర్వాత ఇగోండి భోజనాలు, పందిరి కింద 600 మంది ఒకేసారి ఎటువంటి ఇబ్బంది పడకుండా తినే విధంగా అందరికీ భోజనాలు అరేంజ్ చేశారు.